రివర్ హౌస్ అంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పి ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. సో మీ అందరూ thumbnail చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు మేము మారేడుమల్లి వెళ్ళే దారిలో ఒక పక్కన మంచి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని మేము చూడడానికి వెళ్తున్నాం అనమాట. మమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది తాజ్ వాళ్ళ సిస్టర్. సో అక్కడ చాలా బాగుంటుంది అని అంది. సో చూసేద్దాం. సో ఇప్పుడు వెళ్తున్న ప్లేసే కాదు, ఇంకా రిజర్వాయర్ కూడా ఉంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి వీడియోస్ అనేవి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా నేను పెడుతూ ఉంటాను. మంచి ఇన్ఫర్మేషన్ అనేది నా వీడియోలో మీరు చూడొచ్చు. చల్ రే చల్ బే. చాలా బాగుంది. మిస్ అయిపోయింది. ఈ లొకేషన్ మనం చూడలేదా? నిజంగా బోట్ రైడ్ వేస్తే కానీ లోతులు ఉంటాయేమో కదా సాయి. ఏదైనా ఇంకా పర్లేదు కదా, ఫ్లోట్ అవుతుంది. ఈ పక్కన తీస్తే ఆ పక్కన మిస్ అవుతుంది, ఆ పక్కన తీస్తే ఈ పక్కన మిస్ అవుతుంది. ఇద్దరు లోతు ఎంత లేదనుకుంటా, తాటి చెట్లు ఉన్నాయి కదా. లొకేషన్ ఎదుర్సు మధ్యలో ఇదేదో ఉంది, వాటర్ ట్యాంక్ ఇది. ఆ మధ్యలో మనిషి ఎవడో ఉన్నాడు అనుకున్నాను. దుక్క అదే చెట్టు. సో గైస్ ఇదే అనమాట లొకేషన్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట మీరందరూ. సో దాని మీదకి వెళ్లే ముందు కొంచెం చూసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే అక్కడ జస్ట్ తాడు కట్టు ఉందన్నమాట. అది కొంచెం లూజ్గా ఉంది. నీళ్ళంటే భయం బాబోయ్. నాకు నీట్గా ఉంది తెలుసు. సో చూసారా గైస్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ మళ్ళీ చెప్తున్నా కేర్ఫుల్గా అయితే ఉండండి. సో మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా, ఏంటి మన డ్రెస్ చేంజ్ అయిపోయిందని చెప్పి. సో నేను తాజ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళి మంచిగా డ్రెస్ అనేది చేంజ్ చేసుకుని అండ్ తర్వాత ఫుడ్ తినేసి ఇంకా తిరుగుతున్నాం. నేను చెప్పాను కదా, ఒకటి మారేడుమల్లి దారిలో ఈ లొకేషన్ అండ్ ఇంకోటి వచ్చి రిజర్వాయర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు చూసారా? చేసా నాకు తెలిసి చేపలు ఎలా కనిపిస్తున్నాయంటే మనం ఫిష్ పా చేయించుకున్నట్టు. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాయి అనమాట. అక్కడ ఫుల్ గా ఫొటోస్ తీసుకుని నెక్స్ట్ లొకేషన్ కి వెళ్తున్నాం. A few moments later. రివర్ హౌస్ అంటే సో గైస్ ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే వాటర్ అనేవి చాలా ఎక్కువ ఉండాలంట. సో ఈసారి కొంచెం చాలా తక్కువ ఉన్నాయని చెప్తుంది తను. సో మీరే వినండి తన మాటల్లో. ఆంజనేయ స్వామి బొమ్మలు మునిగిపోతుందంట. సో గైస్ ఇక్కడ వాటర్ అంతా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కదా, అంత ఎత్తు వస్తుందంట గైస్ వాటర్. సో మేము వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు. మరి ఈసారి ఎందుకు మా బ్యాడ్ లక్. హాయ్ నవీన్.
సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిందనమాట. ఎక్కడికో కాదు, తాజ్ వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పాను కదా అక్కడికి. సో ఆంటీ మా అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఈ పాయసం అయితే అదిరిపోయింది. ఇంకా మేము సరదాగా కబుర్లు చెప్పుకొని అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట, ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పి. An eternity later. సో గైస్ మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30, 7 అలా అయిపోయింది అనమాట. మేము జర్నీ వెళ్తూ ఉన్నాం, ఫుల్గా సాంగ్స్ అవి పెట్టుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఒక్క స్ట్రీట్ లైట్ ఎక్కడ లేదు గైస్. కొంచెం ఎవరైనా భయపడతాం కదా, ఎందుకంటే ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, ఓన్లీ వెహికల్స్ లైటింగ్ మాత్రం వస్తుందన్నమాట. సో ఏంట్రా బాబు అని అనుకున్నాం, బట్ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నాం అనమాట. మాకు అంతేం భయం అయ్యలేదు. సర్లే అని చెప్పి మేము ధైర్యంగా ఉంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మిగతా వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి ఒకటి చేశారు, అది మీరే చూడండి. సో ఇక్కడ నేను వీడియోలో మ్యూట్ చేయకూడదు అనుకున్నాను, మా రియాక్షన్స్ అవి మీకు చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే మన వాళ్ళు సాంగ్స్ పెట్టారు కదా, దానివల్ల నేను మ్యూట్ చేయాల్సి వచ్చేసింది. సో చూసారు కదా ఎంత డార్క్ గా ఉందో. సో అందువల్ల అనమాట మేము చూస్తున్నాం, అసలు ఎక్కడ లైట్ లేదు. చాలా అంటే చాలా, నిజంగా ఒక్కలే వస్తే భయపడతారు. చూసారా మా వాళ్ళు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారు. ఇలా మీరు ఎవరు చెయ్యొద్దు గైస్, మేము ఏదో సరదాగా చేసామంతే. సో మేము దారిలో వస్తుండగా ఇక్కడ ప్లేస్ నాకు గుర్తులేదు, ఏ ఊరో గుర్తులేదు, నాకు తెలిసి జగ్గంపేట అలా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో మేము అక్కడ వస్తున్నప్పుడు ఈ జాతర అనేది ఎదురైందనమాట. చాలా మొత్తం అన్ని రకాల దేవుళ్ళని పెట్టారనమాట. సో చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. మాకు సగం ఎక్కువ లేట్ అక్కడే అయిందనమాట, దానివల్ల మేము లేట్గా వచ్చాము ఇంటికి. సో అంతేగా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో తీయలేదు, నాకు కడుపులో బాగా తిప్పేసి పడుకున్నాను అనమాట. అండ్ తర్వాత సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయిని డ్రాప్ చేసాము, ఇంకా సరిత వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసాము. ఇంకా లాస్ట్లో నన్ను దింపారు, ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అలానే ఇంకో విషయం గైస్, నా ప్రెజెంట్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోద్దేటి. బాయ్.